హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు మార్నింగ్ సెషన్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి, అదేవిధంగా మిగతా లాంగ్వేజెస్ వారికి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు, అదేవిధంగా కొన్ని జీకేకి సంబంధించినటువంటి ప్రశ్నలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మా ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, పిఐఈ క్వశ్చన్స్ని మనము చూసే ప్రయత్నం చేద్దాం. ఒకటి మాత్రం గమనించండి మిత్రమా, ఫస్ట్ నుండి ఇప్పటివరకు మనం జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని పరిశీలించినట్లయితే దాదాపుగా ఒక అంశం నుండి ఒక 2-3 క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ G7 గురించి ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చింది అనుకుందాం. నెక్స్ట్ రోజు కూడా ఇంకో సెషన్లో ఆ యొక్క అంశం నుండి ఇంకో క్వశ్చన్ అనేది వస్తుంది. అంటే అదే క్వశ్చన్ రిపీట్ అవ్వట్లేదు, కానీ అదే యొక్క అంశం నుండి ఇంకో క్వశ్చన్ అనేది వస్తుంది. అదైతే మనం గమనించవచ్చు. నేను కూడా గమనించాను. నేను 18 నుండి ఇవన్నీ వీడియోస్ నేనైతే చేస్తున్నాను. అవన్నీ గమనించినట్లయితే మనకు అనిపించేది ఏమనిపిస్తుంది అంటే, ఒక అంశానికి సంబంధించి అంటే 2-3 క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది మనం ఈజీగా గమనించవచ్చు. రాయబోయే మిత్రులు ఒక హాఫ్ అన్ అవర్ కేటాయించి మన యొక్క యూట్యూబ్లో 18th నుండి ఇప్పటి వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని, అదే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కాకుండా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని అయితే ఒక్కసారి వాటిని చూసి వాటి యొక్క ప్రశ్నలు కూడా తెలుసుకోండి. ఎందుకు అంటే ఒకవేళ అవే ఆ యొక్క టాపిక్స్ నుండి ఒకవేళ క్వశ్చన్ వస్తే మీరు డైరెక్ట్గా ఆన్సర్ అనేది చేయవచ్చును. ఎందుకంటే చూడండి, G7 గురించి నిన్న సెషన్లో అడిగారు, మళ్ళీ ఈరోజు సెషన్లో అడిగారు. G7 అధ్యక్షురాలు అడిగారు. ఈరోజేమో G7 మీటింగ్కి వెళ్ళినటువంటి మన PM గారు ఎవరింటికి ఎక్కడికి వెళ్ళారు ఈ ప్లేస్ అడిగారు. అంటే G7కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది కూడా. కాబట్టి అదేవిధంగా G20కి సంబంధించి మొన్న అడిగారు, మళ్ళీ అడిగారు. చూడండి, అంటే ఒక అంశం నుండి క్వశ్చన్స్ అనేటివి రిపీట్ అవుతున్నాయి. లైక్ జీకే క్వశ్చన్ చూసుకున్నట్లయితే దాదాపుగా మన యొక్క ఎడ్యుకేషన్, మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి దాన్ని రిలేటెడ్గా జీకే క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. అది కూడా మనము గమనించవచ్చు. కాబట్టి ఈ యొక్క అంశాలని మీరు ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఒక 5 minutes 10 minutes కేటాయించండి. మన యొక్క వీడియోస్ కావచ్చు, నేను ఈ పీడిఎఫ్లను కూడా, ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ అన్నీ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను. వీటిన్నిటిని మీరు ఒకసారి అంశాలు ఎక్కడి నుండి ఉన్నాయి, ఆ యొక్క అంశాన్ని ఒకసారి మీరు పరిశీలించండి. ఆ క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ అదే అంశం నుండి క్వశ్చన్ అనేది వేరేది రిపీట్ అవుతుంది. అది మనం ఈజీగా గమనించాం. ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీకి సంబంధించిన క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. అదేవిధంగా ఒలింపిక్స్కి సంబంధించి ప్రతి సెషన్లో క్వశ్చన్ వస్తుంది. ఇలా రిపీట్ అంటే ఒక అంశం నుండి క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. కాబట్టి రాయబోయే మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అంశాలను ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇంకో విషయం మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ముఖ్యంగా పిఐకి సంబంధించిన కొన్ని విషయాల్ని మనం మాట్లాడుకుందాం. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో దాదాపుగా అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కంపల్సరీ ఎక్కడి నుండి ఎక్కువ బిట్స్ వస్తున్నాయనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే NCF కావచ్చు, అదేవిధంగా RTE, NEP 2020, NCF 2023. అదేవిధంగా ICTకి సంబంధించినటువంటి అంశాలు. అంటే ఈ అంశాల నుండి దాదాపుగా ఒక 5 నుంచి 6 క్వశ్చన్లు వస్తున్నాయి. అదేవిధంగా మనకు సైకాలజీ ఉంది కదా, సైకాలజీలో 4 క్వశ్చన్స్ అనేటివి వస్తున్నాయి. ఇవన్నీ కలిపి ఎన్ని క్వశ్చన్స్ అనేవి? 10 అయినాయి. అంటే 10 క్వశ్చన్స్ ఈ యొక్క అంశాల నుండి వస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క అంశాన్ని ఫస్ట్ చూసుకోండి. మిగతా 10 క్వశ్చన్లు వారి ఇష్టమైనటువంటి జనరల్గా అడుగుతున్నారు. అంటే అప్లికేషన్లో అడిగి ఆ యొక్క ఆప్షన్ని బట్టి మనము ఒకసారి దాని మీద మనకు కొద్దిగా అవగాహన ఉంటే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో 10 ప్రశ్నలు వస్తున్నాయో ఆ యొక్క అంశాన్ని పర్ఫెక్ట్గా చూసుకునే ప్రయత్నం చేయండి. అక్కడ మనకు బిట్ అనేది పోకూడదు. మిగతా దగ్గర జనరల్ దాంట్లో పోయినంత ఏమి ఇబ్బంది కాదు, మనకు తెలియకుంటే ప్రాబ్లం లేదు. కానీ ఖచ్చితంగా ఇక్కడ నుండి అంశాల నుండి ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఒకసారి చూసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి రాసే మిత్రులు. అదేవిధంగా ఇంకో విషయం, నేను మీకు ఒక గూగుల్ ఫామ్ని, మన యొక్క గూగుల్ లింక్ని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను. దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయండి. మీకు నేమ్ కావచ్చు, మీ టెట్ స్కోర్ కావచ్చు, మీ ఎక్స్పెక్టెడ్ DSE మార్క్స్ కావచ్చు, వాటన్నిటిని మీరు ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా. అది మీకే యూజ్ కావడానికి ఆ యొక్క ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను. ఆ యొక్క లింక్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో పిన్ చేసి కూడా ఉంది. మీ యొక్క మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ నేను కామెంట్లో కూడా ఆ యొక్క లింక్ నేను పిన్ చేసి పెడతాను. రైట్, ఇక మనము వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం.
రైట్, ఇక్కడ భారతీయ యువ దినోత్సవం ఎవరి జన్మదినం రోజు జరుపుకుంటాం మనకు తెలిసినటువంటిదే, స్వామి వివేకానంద, జనవరి 12. ఈ బెంబట్కా గుహాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి, గమనించండి. నెక్స్ట్, రాష్ట్ర ప్రభుత్వ నిధులచే నడిచే విద్యా సంస్థల్లో మత బోధన చేయరాదు అనే ఆర్టికల్ ఏది అని కింద ఆప్షన్లు ఇచ్చారు. 28(1), 28(2), అదే ఆబ్లిక్లో 28(3), 28(4 ఇలా ఇచ్చారు. సో ఇక్కడ మనకు సరైన సమాధానం 28(1) ఆర్టికల్ అనేది మనకు రాష్ట్ర ప్రభుత్వ నిధులచే నడిచే విద్యా సంస్థల మత బోధన చేయరాదని చెప్తుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అన్నారు? మన తెలంగాణలో 10 మంది మహిళలు అనేది గెలవడం జరిగింది, మీరు గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ సత్యశోధక్ సమాజము ఎప్పుడు ఏర్పడిందని అడగడం జరిగింది. రైట్, ఇక్కడ పట్టెడన్నం ఏ సంధి అని అడిగారు. అదేవిధంగా సత్యశోధక్ సమాజ్ ఏర్పడిన సంవత్సరం అడిగారు. 1874 సెప్టెంబర్ 24న మనకు సత్యశోధక్ సమాజ్ ఏర్పడడం అనేది జరిగింది. రైట్, మనకు సత్యశోధక్ సమాజం 1873 సెప్టెంబర్ 24న ఏర్పడడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని మీరు గమనించే ప్రయత్నం అయితే చేయండి. రైట్ మిత్రమా, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సత్యశోధక్ సమాజం ఎప్పుడు ఏర్పడింది అని అడిగారు, డేట్ అడిగారు, నెల అడిగారు, ఇయర్స్ కూడా అడిగారు. సో ఇక్కడ 1873 సెప్టెంబర్ 24 రోజు ఈ యొక్క సమాజం సత్యశోధక్ సమాజ్ ఏర్పడడం అనేది జరిగింది. పడిగిద్దరాజు భార్య సమ్మక్క మనకు సరైన సమాధానం అవుతుంది. మేడారం జాతర గురించి ప్రవచనాలు ఇచ్చిన దాంట్లో సరైందని అడగడం అనేది జరిగింది, మీరు గమనించి. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో పిన్ కోడ్ ఇచ్చి 5 అనేది ఏ స్టేట్ని సూచిస్తుందని ఇచ్చి స్టేట్మెంట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ ఆప్షన్లు 3 ఇచ్చారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అని 3 ఆప్షన్లు ఇచ్చి మళ్ళీ స్టేట్మెంట్లు కింద ఏబీసీ, బీసీ, ఏసీ, ఏబీ అని అడిగారు. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే 5వ జోన్ దానిలో కింద మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ 3 కూడా వస్తాయి. మనకు ఆప్షన్లో ఏబీసీ అనేది సరైన సమాధానం అవుతుంది, మీరు గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, ఇక్కడ చూడండి మనకు ఆ పిన్ కోడ్కి వచ్చేసరికి 5 నంబర్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకను సూచిస్తాయి జోన్లో. అదేవిధంగా 6 నంబర్ ఒకవేళ 6వ నంబర్ అనేది పుదుచ్చేరి, అదేవిధంగా లక్షద్వీప్, తమిళనాడు, కేరళని సూచిస్తాయి 6వ నంబర్. ఈ 6వ నంబర్ యొక్క స్టేట్లు చూసుకోండి ఈ పిన్ కోడ్కు సంబంధించి. ఒకవేళ పిన్ కోడ్లో 7 అనేది ఇచ్చినట్లయితే మీరు అండమాన్ అండ్ నికోబార్, అదేవిధంగా సిక్కిం, అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, వెస్ట్ బెంగాల్, అదేవిధంగా ఒడిస్సా అనే రాష్ట్రాలు 7 నెంబర్కి రావడం జరుగుతుంది, 7 నెంబర్ జోన్లో వస్తాయి. సో ఇక్కడ పిన్ కోడ్ డిజిట్ వాటి యొక్క జోన్లు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఈ అంశం నుండి ఒక క్వశ్చన్ వచ్చిందంటే నెక్స్ట్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి అందుకనేసే ఈ యొక్క విషయాన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్డ్ అని అడిగారు. ఇది మన ఇండియా 1952 అని అక్కడ క్వశ్చన్లో ఇయర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఇండియా అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, మనకు ఇండియా అనేది సరైన సమాధానం అవుతుంది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ జిఎస్టీ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది అన్నారు. జిఎస్టీ డే అని అడిగారు. జూలై 1 మనకు జిఎస్టీ డే అనేది అవుతుంది, జూలై 1. సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బజ్ ఆల్డ్రిన్ గారు ఇతను చంద్రుని మీద పోయినటువంటి 2వ వ్యక్తి, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తోటి వెళ్ళినటువంటి 2వ వ్యామోగామి ఇతను బజ్ ఆల్డ్రిన్ అనే అతను, ఇది కూడా రావడం అనేది జరిగింది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ పార్టిసిపేటెడ్ ఇన్ హౌ మెనీ గేమ్స్ ఇన్ పేర్ సమ్మర్ ఒలింపిక్స్ అంటే 117 అథ్లెటిక్స్ అయితే పాల్గొనడం అనేది జరిగింది, గమనించండి. ఇక్కడ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో పిఐ వికాస సంబంధం అంటే పర్స్పెక్టివ్లో సైకాలజీ నుండి వచ్చినటువంటి ప్రశ్నలు వికాస నియమాల్లోకి వెళ్ళి వ్యక్తంతర్గత భేదాల నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. పియాజే దశల నుంచి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. సృజనాత్మక మీదగా ఒక క్వశ్చన్ అనేది రావడం జరిగింది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ ఎన్సిఎఫ్ 2023 ప్రకారం పాఠశాల వయసు ఎంత అని ఈ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకు సరైన సమాధానం 3 to 18 years అనేది సరైన సమాధానం అవుతుంది, గమనించండి. నెక్స్ట్ ఆర్టీ నుండి కూడా ఒక క్వశ్చన్ అనేది రావడం అనేది జరిగింది. సో క్వశ్చన్ అయితే తెలియదు మనకు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే విద్యకు సంబంధించిన సర్వేలు చేసే సంస్థ ఏది అంటే ఇక్కడ సరైన సమాధానం మనకు ఎన్సీఆర్టీ అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విలువల విద్య నుండి ఒక ప్రశ్న వచ్చింది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో. అదేవిధంగా ఆ గుణం అనే ఆప్షన్లు ఇచ్చి అక్కడ మనం ఆ యొక్క ఆప్షన్ని బట్టి మీరైతే ఆన్సర్ అయితే చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆరోగ్య విద్యకు సంబంధించి 4 స్టేట్మెంట్లు ఇవ్వడం అయితే జరిగిందని చెప్పారు అభ్యర్థులు. నెక్స్ట్ ఐసీటీ నుండి కూడా ప్రశ్న అనేది రావడం జరిగింది. సాంకేతిక విద్యకు సంబంధించి ఒక ప్రశ్న అయితే రావడం అనేది జరిగింది. ఇది ఆల్రెడీ చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు పొందే విద్యా సంస్థలో మత బోధన చేయరాదు అనే ఆర్టికల్ ఏది అంటే 28/1 అనేది మనకు సరైన సమాధానము అవుతుంది.
ఇక్కడ సమ్మర్ ఒలింపిక్స్లో ఎంతమంది ఆడారని కాదు, ఎన్ని క్రీడల్లో పాల్గొన్నారని అడిగారు. సో దాదాపుగా ఒక 16 స్పోర్ట్స్లలో మన ఇండియా వారైతే మన దేశం నుండి పాల్గొనడం అనేది జరిగింది. సో మళ్ళీ కమలాదేవికి సంబంధించి మళ్ళీ క్వశ్చన్ రావడం జరిగింది. మీకు మొన్న వచ్చింది, మళ్ళీ వచ్చింది. ఏ నియోజకవర్గం నుండి ఎంపికైంది నేను అదే చెప్పాను. ఒక అంశం నుండి మళ్ళీ క్వశ్చన్ అనేది రిపీట్ అవుతుంది. టిఎన్ సదాలక్ష్మి యొక్క నివాసం, మనకు సరైన సమాధానం బొల్లారం అవుతుంది. బొల్లారంలో ఆమె యొక్క నివాసం ఉంది. అదేవిధంగా ఈ జోన్ 5కి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకు పాత్రల నుండి ఒక 6 నుంచి 7 బిట్స్ అడగడం జరిగింది. ఇది మనకు తెలుగులో ఉపవాచకం, అదేవిధంగా తెలుగు కంటెంట్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మన క్విక్ రివిజన్ నుండి చాలా వచ్చాయి సార్, థ్యాంక్ యూ. ఓకే, ఇది మన నెక్స్ట్ క్వశ్చన్. గద్వాల్ కోట నిర్మాత మనకు తెలుసు సోమనాద్రి. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బోధన పద్ధతుల నుంచి వచ్చినాయట. భగీరథ గురించి 4 ఆప్షన్లు ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ జంతువులకు సంబంధించి ఏదో ఇచ్చారంట. నెక్స్ట్ ఇక్కడ గణము పర్యాయ పదాలు అడిగారు తెలుగులో సంబంధించి. ఇక్కడ రుద్రమదేవి భర్త పేరు చూసుకున్నట్లయితే మనకు చాళుక్య వీరభద్రుడు అనేది రుద్రమదేవి భర్త అవుతారు. రాణి శంకరమ్మ పరిపాలించిన రాజ్యం ఏదైనా ఆంథోల్ సంస్థానాన్ని ఈమె పరిపాలించడం జరిగింది. ఆంథోల్ సంస్థానాన్ని. గద్వాల్ కోటను ఎవరు నిర్మించారంటే మనకు ఆల్రెడీ తెలిసినటువంటిదే సోమనాద్రి గారు నిర్మించడం జరిగింది. ఎక్కువగా కాంటెంట్ టెక్స్ట్ బుక్ని తెలుగు అంశాలు వచ్చినాయని చెప్తున్నారు. ఉత్వసంధి కావచ్చు, యనాదేశ సంధి, శార్దులము, యమకం పైన ప్రశ్నలు అడిగారని చెప్తున్నారు. ఒకసారి మనము ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఇక్కడ ఆఫ్టర్నూన్ వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి మన జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చూసుకున్నాం. మై ఫస్ట్ ఫ్రీడమ్ లాస్ట్ ఫ్రీడమ్ బుక్ రైటర్ ఎవరంటే జిడ్డు కృష్ణమూర్తి గారు. మనకు సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఎరిక్సన్ డెవలప్మెంట్ సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చింది. పిఐఈలో ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ఈ ప్రశ్నలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఆఫ్టర్నూన్ సెషన్లో ఎల్కే అద్వానీ బర్త్ ప్లేస్ అడిగారు. కరాచీలో. అతను 1927లో కరాచీలో జన్మించడం జరిగింది. ఎల్కే అద్వానీ గారు. చూడండి, ఎల్కే అద్వానీకి సంబంధించి ఇంకో ప్రశ్న మళ్ళీ రిపీట్ కావచ్చు, ఖచ్చితంగా చెప్పలేను. ఒకసారి అతని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ నియోజకవర్గంలో జనరల్ కేటగిరీలు ఎన్ని ఉంటాయని అడిగారు. సో ఇక్కడ 10% అనేది జనరల్ కేటగిరీ అనేది ఉంటుంది తెలంగాణ నియోజకవర్గాల్లో, గమనించే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 2023 ధ్యాన్ చంద్ అవార్డు ఎంతమందికి వచ్చిందంటే 2023లో ఇద్దరికి ధ్యాన్ చంద్ అవార్డు అనేది రావడం జరిగింది. పెడాలజీ అంటే ఇక్కడ ఇది ఒక నేల శాస్త్రానికి సంబంధించిందని మనం పెడాలజీ అని అంటాము. సో ఇది మనకు అడగడం జరిగింది. నెక్స్ట్ బర్డ్స్ లైఫ్ స్టైల్ గురించి అడిగారు. ఇది 7th స్టేజ్లో బర్డ్స్ లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. సో అక్కడ మన యొక్క ఆప్షన్ బట్టి మనము ఆన్సర్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మహారాష్ట్రలోనే ఉన్నటువంటి కేవ్స్ శిల్పకళ గురించి అడిగారు. ఇది మనకు అజంతా ఎల్లోరా గుహాలోను. సో అది మనకు ఆప్షన్లో బట్టి మనము సరైన సమాధానాన్ని పెట్టే ప్రయత్నం అయితే చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ బజ్ ఆల్రెడీ చెప్పాను, అమెరికా మాజీ వ్యామోగామి చెప్పడం అనేది జరిగి ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఇటలీలో మోదీ వెళ్ళిన ప్లేస్ అడిగాడు రీసెంట్గా. సో అది మెలోనీ యొక్క ఆమె ఉండేటువంటి నివాస ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. దాని చీజ్ అంటాం. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ నరేంద్ర మోదీ గారు చిగీకి వెళ్ళారు. చిగీ ప్లేస్ ఇక్కడ ప్లాజో చిగి, ఇటలీ ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్కి మన నరేంద్ర మోదీ గారు మెలోనీతో పాటు వెళ్ళడం జరిగింది. సో మనకు ఈ యొక్క క్వశ్చన్ని కూడా అడగడం జరిగింది. అంటే ఈ యొక్క G7 సమ్మిట్ నుండి ఇప్పటికి 2 క్వశ్చన్స్ అనేది రిపీట్ అయ్యాయి. గమనించిన మిత్రమా, G20కి సంబంధించి ఇప్పటికి నెంబర్ ఆఫ్ బిట్స్ అనేది రిపీట్ అయ్యాయి. G20 హెడ్ క్వార్టర్స్ అని అడిగాడు. G20కి హెడ్ క్వార్టర్స్ అనేటివి ఉండవు. సో అది కూడా ఆప్షన్లు ఇచ్చారు. ఆన్సర్ వర్లో హెడ్ క్వార్టర్స్ అనేది ఏమీ లేదు అని కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు అభ్యర్థులు. రైట్, ఇది మనకు హెడ్ క్వార్టర్కి సంబంధించి G20లో క్వశ్చన్ రావడం జరిగింది. గమనించి 70% క్వశ్చన్ అనేది పిఐలో అప్లికేషన్లో అడగడం జరిగింది. అప్లికేషన్ మెథడ్లో పర్స్పెక్టివ్కి సంబంధించిన ప్రశ్నలు రావడం జరిగిందని ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి మిత్రులు అయితే చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక్కడ 2023 ధ్యాన్ చంద్కి సంబంధించి చెప్పుకున్నాం మనం. మహారాష్ట్రకు సంబంధించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. తెలుగులో వచ్చినటువంటి కొన్ని విషయాలు చూద్దాం. రొంపి అర్థం అడగా, అణ్వస్త్రం సంధి అడగరు, బంగారం వికృతి అడిగారు, ఆహారం యొక్క వికృతి అడిగారు, ఓగిరం బంగారం బృంగారం అవుతుంది. ఇక జానపద గేయ పరిశోధన గ్రంథం ఎవరు రాశారని అడిగారు. అదేవిధంగా ఇక్కడ దానికి సంబంధించిన 3 కొన్ని ఆప్షన్లు ఇచ్చి అడిగాడు. భారతీయ యువ దినోత్సవం ఆల్రెడీ చెప్పుకున్నాం. పిన్ కోడ్కి సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. 5 జోన్స్, వాటికి సంబంధించిన విషయాలు కూడా మనము చెప్పుకున్నాం. ఇక్కడ అదేవిధంగా నేషనల్ ఫిలిం అవార్డ్స్ సంబంధించిన ప్రశ్న కూడా అడగడం జరిగింది. బజ్ ఆల్డ్రిన్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు వారికి ద్విత్వ సంశ్లేష అమ్రేడిత నిర్వచనాలు అడిగారు. అదేవిధంగా నువ్వు చదివి తీరాలి అనే వాక్యం ఏదని అడిగారు. తదార్థక, ప్రశ్నార్థక అని ఇట్లా ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ మీరు
మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరిని ధిక్కరించారు, అబుల్ హసన్ తనిషా అని ఇలాంటి ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అక్కడ అదేవిధంగా సధన సురల్లో గురించి సరైనది అని అడిగారు. అదేవిధంగా ఎక్కువ బిట్స్ అనేటివి ప్రవచనాలు ఇచ్చి ఏబి ఏసీ బీసీ అని ఇలా ఇవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ శతకాల నుండి శతకార్థులు వారి యొక్క రచనలు వచ్చాయి. నన్నయ్య తిక్కన్న ఎర్రన్న వారికి సంబంధించిన విషయాలపై జతపరచుడు ఇవ్వడం అనేది జరిగింది. సమ్మర్ ఒలింపిక్స్లో మన దేశం నుండి ఎన్ని క్రీడల్లో పాల్గొన్నారని ఆప్షన్ 12, 16, 17 అని ఇట్లా ఆప్షన్స్ ఇచ్చారు. 16 క్రీడల్లో పాల్గొన్నారు. నెక్స్ట్ టిఎన్ సదాలక్ష్మి నివాసం ఆల్రెడీ చెప్పుకున్నాం, మనం జోన్ 5 పిన్ కోడ్లో మాట్లాడుకున్నాం. నెక్స్ట్ గగనం నానార్థాలు, భగనం జగనం గణాల లఘు గురువులు గుర్తుంచమన్నారు. శార్దూలం మత్యవం జతపరచుడు ఇవ్వడం అనేది కూడా జరిగింది. రైట్, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకుని వనమాల వరదాచార్యుల యొక్క బిరుదు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గద్వాల్ కోట నిర్మాత ఆల్రెడీ చెప్పుకున్నాం. బోధన పద్ధతుల గురించి వచ్చింది. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి మీకు అప్లికేషన్ మెథడ్లో వచ్చాయి. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన ప్రశ్నలన్నీ నేను చెప్పడం జరిగింది. ఆ యొక్క పీడిఎఫ్లో నేను ఓకే దగ్గర చేసి మన యొక్క వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను. మీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్.